అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. వాక్యం ఏం చెప్తుందంటే, నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయనకు ఒక పేరుంది, ఏమని? సమాధానకర్త అని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు లోకంలో మనకు సమాధానం దొరుకుతుందా అంటే వెతుక్కోవాలి. ఎందుకంటే లోకంలో కాసేపు బాగుంటే దానికి రెట్టింపుగా బాధే ఉంటుంది, కష్టమే ఉంటుంది, అలా ఉంటుందన్నమాట. ఎందుకు? మనుషులపైన ఆధారపడతాం కాబట్టి ఈ లోకంలో నేనేదో సంపాదించేస్తాను, సంతోషంగా ఏదో తిని హ్యాపీగా ఉంటానని చెప్పి అనుకుంటాం. కానీ ఎంత ప్రయత్నించినా కూడా ప్రతి మనిషికి కూడా ఏదో ఒక లోటు ఉంటుంది. ఏంటి అది అంటే సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. అలా ఉన్నట్టు అనిపిస్తుంది అంతేగాని ఉండదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అందుకే వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేయవాడు ఆయనే అని చెప్తుందన్నమాట. అంటే నువ్వు సమాధానం కోసము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనుషుల దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే ఈ లోకంలో ఉండాలా అంటే వాక్యం చెప్తుంది ఏమంటే, నీకు సమాధానం కావాలంటే దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే నీకు సమాధానం ఇచ్చేది దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో మనుషులు కానీ ఈ లోకం కానీ నీకు సంబంధించిన నీకు ఏది కావాలన్నా అవేవి నీకు సమాధానం ఇవ్వవు. నీకు అలా అనిపించవచ్చు ఇస్తాయి అని, కానీ ఇవ్వవు. కానీ దేవుడైతే అలా కాదు. శాశ్వతంగా నువ్వు ఈ భూమి మీద జీవించున్నంత కాలం వరకు కూడా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అదే సమాధానం అంటే, అదే సంతోషం అంటే, అదే నెమ్మది అంటే, అదే ఆనందం అంటే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు ఇంకో వాక్యంలో కూడా చెప్పాడు ఏమంటే, ఎవని మనస్సు అయితే నా మీద ఆనుకొనునో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని చెప్పాడు. కాబట్టి లోకం మీద కాదు కానీ, మనుషుల మీద కాదు కానీ, ఈ లోక సంబంధమైన డబ్బులు, ఆస్తులు, అంతస్తులు, బిల్డింగ్లు, కార్లని ఇలాంటి వాటిపైన కాదు కానీ, నీ మనసు ఎప్పుడైతే దేవునిపైన ఆనుకుంటుందో, నువ్వు ఎప్పుడైతే దేవునిపైన ఆధారపడతావో అప్పుడు దేవుడు నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. అప్పుడు నీ సరిహద్దులలో సమాధానము ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు చెప్పాడు అనమాట. అలాగే ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు అని చెప్పి వాక్యం చెప్తుంది. అంటే నిన్ను మంచి గోధుమలతో తృప్తిపరిచేవాడు కూడా ఆయనే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ లోకంలో నువ్వు సంపాదిస్తావు, సంపాదించి తింటావు, అలాగే ఉంటుందా? ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా, మళ్ళీ సంపాదించుకోవాల్సిందే నువ్వు. అది వాటిలో కూడా ఇప్పుడు ఈ లోకంలో అంతా కల్తీ అయిపోయింది అంతా. అది కూడా డబ్బులు పెట్టి మరి కొనుక్కొని అనారోగ్యాన్ని కోరి తెచ్చుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మంచి గోధుమలతో నేను నిన్ను తృప్తిపరుస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ లోకంలో నీకు ఎవరైనా సరే ఏదైనా ఫ్రీగా ఇస్తారా? ఎవరు డబ్బులు పెట్టాలి, డబ్బులు పెడితే నీకు ఇస్తారు, లేకపోతే ఎందుకు ఇస్తారు? వాళ్ళకి ఏం అవసరం? అలా కదా. కాబట్టి ఆయన చెప్తున్నాడు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాను అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఆయనే నీకు ఇస్తాడు. చాలామంది తినడానికి కూడా లేని స్థితిలో ఉంటారు, చాలామంది అడుక్కుంటూ ఉంటారు పాపం. నిజంగానే అలాంటి స్థితిలో ఉంటారు, దరిద్రమైన స్థితిలో ఉంటారు, హీనమైన స్థితిలో ఉంటారు. ఎవరు నాకు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తుంటారు, ఎవరు నాకు ఇస్తారు అని ఎదురు చూస్తుంటారు. మనుషుల దగ్గర దయకోరద్దు, మనుషుల దగ్గర బియ్యే చేయబట్టద్దు. దేవుని దగ్గరకు రండి. దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నాకు సహాయం చెయ్యి. ఆకాశ పక్షులు నువ్వు పోషిస్తున్నావు కదా, నిన్ను సృష్టించకముందే నీకు కావాల్సిన ప్రతి అవసరాన్ని కూడా నేను సిద్ధం చేసి పెట్టినానని చెప్పి, దేవా మీ వాక్యంలో ఉంది కదా, కాబట్టి నాకు సహాయం చేయండి. సింహపు పిల్లలైన లేమి గలవై ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించే వాళ్ళకి ఏ కొదవ ఉండదని చెప్పి మీ లేఖనం చెప్పింది కదా, నాకు సహాయం చేయండి అయ్యా, నీ వద్దకు వచ్చాను తండ్రిని. దేవునికి నువ్వు ఎప్పుడైతే దగ్గరగా వస్తావో, ఆయనకి మొరపెడతావో, ఆయన అడుగుతావో, దేవుడు ఖచ్చితంగా అప్పుడు మంచి గోధుమలతో నిన్ను ఆయన తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ లోకం పైన ఆధారపడద్దు, మనుషులపైన ఆధారపడద్దు, వాళ్ళని వీళ్ళని అడగద్దు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నాకు సహాయం చేయి తండ్రి, నాకు సమాధానం లేదు, నా ఇంట్లో సమాధానం లేదు, అసమాధానంతో జీవిస్తున్నాను, ఎందుకు నాకు ఈ బ్రతుకునే బాధతో భరించలేకపోతున్నానయ్యా, నాకు సహాయం చేయమని అడుగు, సమాధానం ఇస్తాడు. నువ్వు సమాధానకర్త కదా, నాకు సమాధానాన్ని ఇవ్వండి అయ్యా అని ఆయన అడుగు. నీ మనస్సు పూర్తిగా ఆయన పైన ఆనుకోవాలి.
పూర్ణంగా అనుకోవాలి. నువ్వు పూర్తిగా ఆయన పైన ఆధారపడు. నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. లేమిలో ఉన్నావు, కొదువులో ఉన్నావు, తినడానికి కూడా లేదు, రా ఆయన దగ్గరికి రా. ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నాకు సహాయం చేయండి, తినడానికి కూడా లేదు, దరిద్రమైన స్థితిలో ఉన్నానయ్యా నాకు సహాయం చేయండి అయ్యా, కడుపు మార్చుకుంటున్నాను ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా అని అడుగు. 10 మందికి నువ్వు పెట్టేలాగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మంచి గోధుమలతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంపై కాదు, మనుషులపైన కాదు, దేవునిపైన ఆధారపడండి. ఆయన అడగండి, ఇస్తాడు ఖచ్చితంగా. నమ్మండి. మనుషులు మాత్రము గట్టిగా నమ్మేస్తాం, ఎందుకంటే కనిపిస్తున్నారు, మనతో పక్కన ఉన్నారు కాబట్టి. కానీ దేవుని మాత్రం నమ్మమే. ఆయనే కదా మనల్ని సృష్టించాడు, మనుషుల్ని కాదు. మనుషులు ఎప్పటికైనా మోసం చేస్తారు, కానీ దేవుడు మోసం చేయడు. అందుకే ఆయన పైన ఆధారపడండి. ఆయన మోసం చేసేవాడైతే నీ కొరకు ప్రాణం పెట్టాల్సిన అవసరం ఆయనకి ఏముంది? రక్తంగా ఆర్చాల్సిన అవసరం ఏముంది? ఆ రక్తాన్ని వెలగబెట్టి నీ కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది? నీ కోసం ప్రాణం పెట్టినవాడు నీకు కావాల్సిన ప్రతి అవసరాన్ని కూడా తీర్చగలడు. నీ కోసం ప్రాణం పెట్టినవాడు నీ చివరి శ్వాస వరకు కూడా నిన్ను చూసుకోగలడు. ప్రైజ్ ది లార్డ్. నీ కోసం ప్రాణం పెట్టినవాడు, అందరూ నిన్ను వదిలేయండొచ్చు, ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి రండి, దేవుని దగ్గరికి రండి, ఆయనే మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రములు. సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, ఘనమైన దేవ, లెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. వందనాలు అయ్యా. ఈ సమయంలో మరొకసారి దేవా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును దేవా, మా సరిహద్దులలో సమాధానం కలుగజేసే దేవుడు మీరే. అయినా మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తిపరిచేవారు కూడా మీరే స్వామి. అదని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే సమాధానం లేక జీవిస్తున్నారో, నెమ్మది లేక, సంతోషం లేక, ఆనందం లేక జీవిస్తున్నారు ప్రభా, సతమతం అవుతున్నారో, నలిగిపోతున్నారు ప్రభా, అందరి జీవితాల్లో కూడా నేను ప్రభా మీరు సమాధానాన్ని కలిగించండి తండ్రి. వారికి నెమ్మదినివ్వండి, సంతోషాన్ని ఇవ్వండి, ఆనందాన్ని ఇవ్వండి అయ్యా. వారు నెమ్మది పొందుకొని, సమాధానం పొందుకొని మిమ్మల్ని మహింపరిచినట్లుగా దేవా ప్రతి వ్యక్తిలోనూ, వారి కుటుంబంలోనూ నాయన ప్రభా మీరు నెమ్మది, సమాధానాన్ని కలుగజేయండి స్వామి. స్తోత్రం. ఎంతమంది అయితే లేమిలో ఉన్నారో, లేని స్థితిలో ఉన్నారో ప్రభా, ఎంతోమంది పాపం అడుక్కుంటున్నారు స్వామి, దేని స్థితిలో ఉన్నారయ్యా, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి అవసరత తీర్చండి. మంచి గోధుమలతో వారిని తృప్తిపరచండి స్వామి. సహాయం చేయమని ఈ వాక్యం విని ఎంతమంది అయితే మీ వద్దకు వస్తున్నారో, మీపైన పూర్ణంగా ఆనుకుంటున్నారో, మీపైన ఆధారపడుతున్నారు, వారందరి జీవితంలో దేవా నా ద్వారా పలికించిన ప్రతి మాటను వారి జీవితాల్లో స్థిరపరచండి స్వామి. వారి జీవితాల్లో కార్యములు చేయండి, కృపను చూపమని, కార్యం చేయమని. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో, చూస్తున్నారో, షేర్ చేస్తున్నారో పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.